డైలీ టేస్ట్ డైలీ. స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గ్రామ స్థాయిలో నేతలంతా పోటీ చేసే అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రావాలని ఆదేశాలిచ్చింది. గ్రామ స్థాయిలో నేతల మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో నేతలు కలిసి పనిచేస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొందా? స్థానిక సంస్థల ఎన్నికలపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సైతం తన క్యాడర్ను సమాయత్తం చేస్తోంది. కానీ పార్టీ సమావేశాల్లో తమ అభిప్రాయాలు తీసుకోవడం లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల అనుచరులు పెత్తనం చెలాయిస్తుండటంతో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే నేతలకు క్యాడర్ సహకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. అటు పార్టీ హైకమాండ్ ఈ అవకాశాన్ని అస్సలు పట్టించుకోకపోవడంతో కారు పార్టీకి షాక్ తప్పదనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎన్నికలు కీలకంగా మారాయి. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. ఈ గెలుపుతో పార్టీ క్యాడర్లో నూతనోత్తేజం తీసుకొస్తేనే భవిష్యత్తులో పార్టీకి మనుగడ ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. కానీ అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా గెలవాల్సిందేననే ఆదేశాలు ఇస్తే ఎలా విజయం సాధిస్తారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యమకారులకు, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గులాబీ పార్టీ గ్రామస్థాయి, మండల స్థాయి సమావేశాలను ఏర్పాటు చేయకపోవడంతో క్యాడర్ నారాజులో ఉంది. మరోవైపు పార్టీలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు గ్రామాల్లో పెత్తనం చేస్తున్నారు. దీంతో క్యాడర్ దూరంగా ఉంటోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే కనీసం కదలనివ్వడం లేదని, సమస్యను సైతం చెప్పుకోకుండా అడ్డుకుంటున్నారని క్యాడర్లో చర్చ నడుస్తోంది. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నేతల్లో మార్పు రాలేదని, అలాంటప్పుడు ఎలా స్థానిక ఎన్నికల్లో గెలుస్తారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. అయితే స్థానిక సంస్థల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించామని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని, అప్పుడు పనిచేసే నేతలకు, కార్యకర్తలకు పదవులు గుర్తించి ఇస్తామని హామీ ఇస్తున్నారు. స్థానికంగా గ్రూపులకు చెక్ పెడితేనే స్థానిక సంస్థల్లో పార్టీ అధిష్టానం ఆశించిన విధంగా మెజారిటీ సీట్లు వస్తాయని, లేకుంటే పార్టీకి గడ్డుకాలం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ అన్ని చోట్ల గ్రూపుల పంచాయతీ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇదే ఇప్పుడు హైకమాండ్కు తలనొప్పిగా మారింది. అయితే సమస్యలు పరిష్కరించకుండా ఎన్నికలకు వెళితే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామ, మండల స్థాయిలో గ్రూపులు లేకుండా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.